హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ మయ్యూ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము డే 2 భద్రాచలం సీతారాముల వారి దర్శనం ఎలా చేసుకున్నాం ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. మేము ఎర్లీ మార్నింగ్ 4కి లేచి ఇంకా రెడీ అయిపోయి 6:30 వరకు మేము టెంపుల్కి వచ్చేసాము దర్శనానికి. సో ఇది ఎర్లీ మార్నింగ్ 6:30కి ఆ టైంలో ఇంకా భద్రాచలం టెంపుల్ దగ్గర యాక్చువల్గా టెంపుల్లో మొబైల్ ఎలో లేదన్నారు. సో మేము లాకర్లో పెట్టడానికని వెళ్తున్నాము ఇంకా మొబైల్ని. యాక్చువల్గా కొందరైతే తీసుకొచ్చారు మొబైల్స్, బట్ మాకు తెలియదు కదా, మేము ఫస్ట్ టైం కదా భద్రాచలం వెళ్ళడం. సో అలా మాకు తెలియలేదు. ఇంకా మేము అక్కడ పెట్టేసాము. ఇది వేరే వాళ్ళ మొబైల్ నుండి తీయించుకొని మాకు పంపించమని చెప్పేసి అన్నామన్నమాట. సో అక్కడ దీపం పెడితే చాలా మంచిది అని చెప్పేసి అన్నారు. సో మేము అక్కడ దీపం పెట్టేసి దండం పెట్టుకొని ఇంకా మేము రిటర్న్ అయితే మళ్ళీ టెంపుల్ నుండి అయితే వచ్చేస్తున్నాం బయటకి. ఇంకా ఇది వచ్చే దారిలో మాకు త్వరగానే అయిపోయింది దర్శనము. మేము 7:30కి అలా లైన్లో నించుంటే 8:30 వరకు మాకు దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో మేము చాలా బాగా అయింది. యాక్చువల్గా మాకు అయింది నిజరూప దర్శనం అయింది స్వామివారిది. అలా చూడాలంటే అదృష్టం ఉండాలంట, బట్ ఆ అదృష్టం మాకు దొరికిందనమాట. సో ఇంకా మేము రూమ్కి వచ్చి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకొని అన్నీ ప్యాకప్ చేసేసుకొని ఇంకా మళ్ళీ పర్ణశాలకి అయితే వెళ్తున్నాము. ఇవన్నీ మా లగేజెస్ ఇన్ని అయ్యాయి అనమాట. సో ఇవన్నీ మళ్ళీ బస్లో పెడుతున్నారు అంతా లగేజెస్ అన్నీ. మళ్ళీ ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట అక్కడికి. అక్కడ వెళ్ళే దారిలో బ్రేక్ఫాస్ట్ చేయడానికని కల్కి టిఫిన్ సెంటర్ అని చాలా బాగుంది అక్కడ. అది చాలా ఫేమస్ అంట కల్కి. మీరు ఎవరైనా భద్రాచలం వెళ్ళాలనుకుంటే అక్కడ కల్కి టిఫిన్ సెంటర్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. అది నియర్ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. సో ఆ బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మేము మళ్ళీ సీతమ్మ తల్లి నారచీర ఆరబెట్టిన ప్లేస్కి అయితే వచ్చాము. సో ఆ ప్లేస్లో ఇంకా అక్కడ చూస్తుంటే అయితే ఎంత పీస్ఫుల్గా ఉందంటే అసలు ఇక్కడ సీతారాములు వాళ్ళు ఎక్కువ చాలా రోజులు గడిపారంట. ఇక్కడ మంత్లీ 5 days అయితే ఇక్కడే ఉండేవాళ్ళంట అమ్మవారు సీతారాములు ఇద్దరు. సో ఇక్కడ అమ్మవారు స్నానం చేస్తుంటే సీతారాముల వారు ఇక్కడ కాపలా ఉండేవాళ్ళంట, ఆయన పాదాలు అక్కడ. సో అక్కడ దండం పెట్టుకొని ఇక్కడ సీతమ్మ తల్లి ఇలా కూర్చునే వాళ్ళంట. సో అది అక్కడ స్టోరీ చెప్పారు మాకు. ఇది ఇంకా పిల్లలు అక్కడ కొంచెం బాగా దాహం వేస్తుంది అంటే మేము అక్కడ వాళ్ళకి సోడా అలా ఇప్పించాము. సో తాగారనమాట. ఇది మళ్ళీ రిటర్న్ పర్ణశాలకి. ఇది పర్ణశాల దగ్గర షాపింగ్ చాలా పెద్దగా ఉంది. యాక్చువల్గా పర్ణశాలలో కూడా ఫోన్ ఎలో లేదని చెప్పేసి అన్నారు. సో మేము ఫోన్ లాకర్లో పెట్టాము. మళ్ళీ రిటర్న్ ఇది మేము లంచ్ చేయడానికని ఒక రెస్టారెంట్కి వచ్చాము. సో అక్కడ ఎవరెవరికి ఏం కావాలి అని ఆర్డర్ ఇచ్చుకున్నాము. మేము తీసుకుంది అయితే చికెన్ బిర్యానీ, చికెన్ కబాబ్స్, ఇంకా స్టార్టర్స్, వెజిటేబుల్ బిర్యానీ అలా తీసుకున్నారు. బాయ్స్ అయితే ఇంకా మటన్ గోష్ బిర్యానీ అలా ఆర్డర్ చేసుకున్నారు వాళ్ళు. సో ఇంకా తినేస్తున్నాం అనమాట. ఇక్కడ అంతా ఫుడ్ పిల్లలు బాగానే ఉంది ఫుడ్ ఆ రెస్టారెంట్లో. ఇది మటన్ గోష్ బిర్యానీ అని చెప్పేసి మాకు చూపిస్తున్నారు. ఫస్ట్ టైం నేను మటన్ గోష్ బిర్యానీ అది చూడడం బయట. ఇంకా మా లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము మళ్ళీ రిటర్న్ అయితే హైదరాబాద్కి స్టార్ట్ అవుతున్నాము. ఇంకా మళ్ళీ ఇంతే అండి వీడియో. థ్యాంక్ యూ అందరికీ. బాయ్ బాయ్. సపోర్ట్ మై ఛానల్.